హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీడియోలో భిన్నాల గురించి తెలుసుకోబోతున్నాం. -2/3, 5/2, -1/6లను అవరోహణ క్రమంలో రాయండి. మనకి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అని రెండు ఉన్నాయి కదా. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దగా రాయటం, అది అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న. ఆరోహణ అసెండింగ్ ఆర్డర్, అవరోహణ డిసెండింగ్ ఆర్డర్. చిన్న నుండి పెద్దగా రాయడం ఆరోహణ క్రమం, పెద్ద నుండి చిన్నగా రాయడం అవరోహణ క్రమం. సో ఫస్ట్ రాసే ముందు ఇచ్చిన అన్ని భిన్నాల యొక్క హారం, అదే డినామినేటర్ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నంబర్స్ -2/3, 5/2, -1/6. ఇక్కడ 3, 2, 6 వేరు హారాలు ఉన్నాయి. సో వీటన్నిటిని సేమ్ చేయడానికి మనం వీటికి ఎల్సిఎం చేయాలి, అదే కాసాగు. సో 3, 2, 6కి కాసాగు చేస్తే 2తో చేస్తున్నా నేను, 3 రాదు కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ 2 × 2, 2 × 6. మళ్ళీ 3తో చేస్తుంటే 3 × 3, 3 × 3. సో 2 × 3 6 అనేది మనకి కాసాగు. ఏది 3, 2, 6 అనే 3 నంబర్స్కి 6 అనేది కాసాగు. సో ఇప్పుడు ఒక్కొక్క నంబర్ని తీసుకోవాలి. -2/3, ఇందులో ఈ కింద ఉన్న నంబర్ హారాన్ని చెక్ చేసి 3. సో ఈ 3 టేబుల్లో మనకి 6 ఎప్పుడు వస్తుందో అది రాయాలి. సో 3 టేబుల్లో మనకి 2జా, సో దీన్ని 2తోని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి, -2 × 2 -4/3 × 2 6. నెక్స్ట్ అలాగే సెకండ్ నెంబర్ని తీసుకుంటే సెకండ్ నెంబర్ వచ్చేసి 5/2. ఇక్కడ కింద హారాన్ని అబ్జర్వ్ చేస్తే 2, ఈ 2 టేబుల్లో మనకు 6 ఎక్కడ వస్తుంది, 3జా, సో 3తోని మల్టిప్లై చేయాలి. 3/3, 5 × 3 15/2 × 3 6. అలాగే థర్డ్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే -1/6. ఇక్కడ హారం 6 ఉంది. సో 6 టేబుల్లో మనకు 6 ఎక్కడ వస్తుంది, 1జా, సో 1/1. -1 × 1 -1/6 × 1 6. నా ఇప్పుడు ఇక్కడ 3 నంబర్లకి కూడా హారం 6 6 6 ఉంది. ఇప్పుడు ఈ 3 నంబర్లని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అవరోహణ క్రమంలో రాయాలి కాబట్టి సో పెద్ద నుండి చిన్న, ఇది మైనస్ నంబర్, ఇది మైనస్ నంబర్, ఇది ప్లస్ నంబర్. ఎప్పుడు కానీ ప్లస్ నంబర్ మనకు అన్నిటికన్నా పెద్దది కాబట్టి సో పెద్ద నంబర్ వచ్చేసి 15/6 వస్తుంది. గ్రేటర్ దాన్, ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే -4/6 -1/6. సో నెగటివ్ నంబర్స్లో పెద్దది చిన్నది అవుతుంది, చిన్నది పెద్దది అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి -1/6. గ్రేటర్ దాన్ ఇంకా మిగిలింది -4/6. ఇప్పుడు ఇవి మనం చేంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి నంబర్స్, దీనికి ఒరిజినల్ నంబర్స్ని రాద్దాం. 15/6 ఒరిజినల్ నెంబర్ ఏంటి, 15/6 ఒరిజినల్ నెంబర్ 5/2. సో 5/2 ఈజ్ గ్రేటర్ దాన్. -1/6కి ఒరిజినల్ నెంబర్ -1/6, గ్రేటర్ దాన్. -4/6 -4/6కి ఒరిజినల్ నెంబర్ -2/3. సో ఇది అవరోహణ క్రమం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. x/2 = y/3 అయితే 4/5 + y/x/y + x విలువ ఎంత? సో ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చాడు, x/2 = y/3 అని. నేను ఏం చేస్తున్నాను, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తా. x × 3 3x = 2 × y 2y.
ఇందులో నుంచి ఎక్స్కి కానీ వైకి కానీ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఎక్స్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 3ని రైట్ సైడ్ తీసుకెళ్తాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2y/3. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని ఇందులో ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు అది చూసుకుంటే మనకి ఏమిచ్చారు, 4/5 ప్లస్ y మైనస్ ఎక్స్ డివైడెడ్ బై y ప్లస్ ఎక్స్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 4/5 యాజ్ ఇట్ ఈస్గా, ప్లస్ y కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2y/3 హోల్ డివైడెడ్ బై y ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కదా, సో ఆ ఎక్స్ ప్లేస్లో 2y/3. ఫస్ట్ టర్మ్ 4/5 యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 3 ఇంటూ y 3y, ఇక్కడ మైనస్ 2y/3 హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ y 3y ప్లస్ 2y డివైడెడ్ బై 3. ఇక్కడ 4/5 ప్లస్ 3y మైనస్ 2y y/3 హోల్ డివైడెడ్ బై 3y ప్లస్ 2y 5y/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి ఏం మిగులుతుంది, 4/5 ప్లస్ y/5y. ఇక్కడ y క్యాన్సిల్, సో 4/5 ప్లస్ 1/5. ఇక్కడ రెండింటికి హారాలు అంటే డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో 4 + 1 డివైడెడ్ బై 5. 4 + 1 5, 5/5. 5/5 అంటే ఎంత, 1. సో 4/5 ప్లస్ y మైనస్ ఎక్స్ డివైడెడ్ బై y ప్లస్ ఎక్స్ విలువ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక భిన్నం యొక్క లవహారాలకు ఒకటి కలిపితే, ఇక్కడ భిన్నంలో మనకి లవం ఇవ్వలేదు, హారం ఇవ్వలేదు. సో ఆ భిన్నంలో లవం నేను ఎక్స్ అని తీసుకుంటున్నాను, హారం వై అనుకుంటున్నాను. సో అప్పుడు మనకు ఆ భిన్నం ఏమవుతుంది, ఎక్స్ డివైడెడ్ బై వై. న్యూమరేటర్ ఎక్స్ అనుకుంటున్నాను, డినామినేటర్ వై అనుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఫ్రాక్షన్ వచ్చేసి x/y అవుతుంది. ఒక భిన్నం యొక్క లవహారాలకు ఒకటి కలిపితే, లవానికి ఒకటి కలపాలి, x + 1 డివైడెడ్ బై హారానికి కూడా ఒకటి కలపాలి, సో y + 1. లవహారాలకి ఒకటి కలిపితే ఆ భిన్నం విలువ 4 అవుతుంది, =4. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న మొత్తం హారాన్ని నేను రైట్ సైడ్కి తీసుకెళ్తాను. సో మనకి ఏమొస్తుంది అప్పుడు, x + 1 = 4 × y + 1. x + 1 = ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది మొత్తం కూడా మనము బయట ఉన్న నంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 4 × y 4y ప్లస్ 4 × 1 4. ఇప్పుడు ఈ +1ని కూడా నేను రైట్ సైడ్కి తీసుకెళ్తాను. సో ఏమొస్తుంది మనకి, x = 4y + 4 + 1 - 1 అవుతుంది. సో x = 4y + 4 - 1 + 3. ఇక్కడ x వాల్యూ మనకి 4y + 3 వచ్చింది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఆ భిన్నం యొక్క లవహారాల నుంచి ఒకటి తీసేస్తే, మనకి లవం వచ్చేసి x కదా, సో అందులో నుంచి ఒకటి తీసేద్దాం, x - 1 బై హారం వచ్చేసి y, సో ఆ వైలో నుంచి కూడా ఒకటి తీసేద్దాం, y - 1. లవహారాల నుంచి ఒకటి తీసేస్తే ఆ భిన్నం విలువ 7 = 7. ఇప్పుడు ఈ మొత్తం హారం డినామినేటర్ని నేను రైట్ సైడ్ తీసుకెళ్తాను. సో ఏమొస్తాం మనకి, x - 1 = 7 × y - 1. ఇక్కడ సేమ్ అగైన్ బ్రాకెట్లో ఉన్న మొత్తం నంబర్ని మనం బయట ఉన్న 7తోని మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, x - 1 = 7 × y 7y - 7 × 1 7.
ఇప్పుడు ఈ -1ని అటు సైడ్ తీసుకెళ్తా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 7y - 7 -1 ఏమవుతుంది +1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 7y - 7 + 1 -6. ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ మనకు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ రెండు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఎక్స్తోనే ఉంది, ఇది కూడా ఎక్స్తోనే ఉంది. సో అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. సో 4y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 7y - 6. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ తీసుకొస్తున్నాను. సో ఇది 4y యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 7y ఇటు వస్తే -7y ఈక్వల్స్ టు -6 యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 3 నాటి తీసుకెళ్తే -3. 4y - 7y -3y -6 - 3 -9. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 3y ఈజ్ ఈక్వల్స్ టు 9. సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 9 కాబట్టి y వాల్యూ ఎంత అవుతుంది మనకి 9/3. సో 3 1s 3 3s అంటే y వాల్యూ ఎంత 3. నెక్స్ట్ ఈ y వాల్యూని ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్లో అయినా సెకండ్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సో నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ఈజ్ ఈక్వల్స్ టు 4y + 3 4 ఇంటూ y ప్లేస్లో 3 + 3 4 3s 12 + 3 12 + 3 ఎంత 15. సో x వాల్యూ వచ్చేసి మనకి 15, y వాల్యూ వచ్చేసి 3. సో మొత్తానికి మనకు ఫస్ట్ భిన్నం ఏంటి x/y కాబట్టి సో x అంటే 15, y అంటే 3. సో మనకు భిన్నం వచ్చేసి 15/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16 ఇంటూ m డివైడెడ్ బై n² ఈజ్ ఈక్వల్స్ టు 25 డివైడెడ్ బై m. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో మనకి ఏమొస్తుంది 16m ఇంటూ m ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ n². 16m ఇంటూ m² ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ n². సో మనకి ఇక్కడ m/n విలువ అడుగుతున్నాడు కాబట్టి ఈ n²ని తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది మనకి 16m² ఈజ్ ఈక్వల్స్ టు 25. సేమ్ అదేవిధంగా ఇప్పుడు 16 అది తీసుకెళ్ళిపోతా. సో మనకి m² డివైడెడ్ బై n² ఈజ్ ఈక్వల్స్ టు 25/16. ఇక్కడ రెండింటికి కూడా ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేస్తే m² డివైడెడ్ బై n² ఈజ్ ఈక్వల్స్ టు √25/16. ఇక్కడ m²/n²ని మనము m/n² అని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు ఇక్కడ హోల్ √25/16ని √25/√16 అని రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది m/n ఈజ్ ఈక్వల్స్ టు √25 5 √16 4. సో m/n వాల్యూ వచ్చేసి 5/4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక భిన్నం దాని వ్యుత్క్రమంల మొత్తం మరియు భేదాలు వరుసగా 113/56 అండ్ 15/16 అయితే ఆ భిన్నం ఎంత? ఒక భిన్నం అని ఇచ్చాడు కాబట్టి మనకు అందులో లవం హారం రెండు తెలియదు కాబట్టి నేను ఒకటి x ఒకటి y అనుకుంటున్నాను. సో అప్పుడు మనకు భిన్నం ఎంత అవుతుంది x డివైడెడ్ బై y. వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్. సో ఇక్కడ x/yని రెసిప్రోకల్ చేస్తే మనకు వచ్చేది y/x. ఈ రెండింటి యొక్క మొత్తం మరియు భేదం. సో ఫస్ట్ మొత్తం చేద్దాం మనం. ఈ రెండింటిని యాడ్ చేస్తే x/y ప్లస్ y/x ఎంత అంట 113/56. ఓకే, సాల్వ్ చేద్దాం ఇప్పుడు.
నెక్స్ట్ భేదం ఇచ్చాడు కదా, సో ఈ రెండింటిని మైనస్ చేద్దాం. ఎక్స్ బై వై మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15/56. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని నేను ఏం చేస్తానంటే యాడిషన్ చేస్తాను. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తే ఏమొస్తో చూద్దాం. ఇది ప్లస్ వై బై ఎక్స్, ఇది మైనస్ వై బై ఎక్స్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై వై 2x బై వై ఈజ్ ఈక్వల్స్ టు 113/56 ప్లస్ 15/56. సో మనకు వచ్చేది 2x బై వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రెండు డినామినేటర్స్ సేమ్ కాబట్టి ఒకసారి రాసేసి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయాలి. 113 ప్లస్ 15 128. ఇప్పుడు ఈ ఎక్స్ బై వైని అట్లనే ఉంచి నేను 2 నాట్ తీసుకెళ్ళిపోతా. ఇక్కడ 2 మల్టిప్లికేషన్ కాబట్టి అటు సైడ్ తీసుకెళ్తే అది డివిజన్ అవుతుంది. సో మనకేమొస్తుంది అప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 128/56 ఇంటూ 2. 2 1s 2 64s 2 28s 2 32s 2 14s 2 16s 2 7s 2 8s. సో ఎక్స్ బై వై ఒక వాల్యూ ఎంత వచ్చింది మనకి 8/7. ఫస్ట్ మనం అనుకున్నాం ఎక్స్ బై వై అంటే భిన్నం అని. సో ఆ భిన్నం ఎంత 8/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1 డివైడెడ్ బై 1/1 డివైడెడ్ 1/1 డివైడెడ్ 1/3. దీని వాల్యూ ఎంత? సో ఫస్ట్ మనము కింద నుండి సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం మనం. 1 డివైడెడ్ బై 1/3. సో ఎప్పుడు కానీ మనం డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఉన్న నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇంటూ ఈ సెకండ్ నంబర్ రెసిప్రోకల్ రాయాలి. సో 1/3 రెసిప్రోకల్ 3 అవుతుంది. సో 1 ఇంటూ 3. ఇప్పుడు ఈ 3ని ఈ ప్లేస్లో పెట్టేస్తాను నేను. సో మనకేమొస్తుంది ఇప్పుడు ఫైనల్గా 1 డివైడెడ్ బై 1/1 డివైడెడ్ 1/, ఈ 1 డివైడెడ్ 1/3 ప్లేస్లో 3. నెక్స్ట్ 1 డివైడెడ్ 1/1 డివైడెడ్ 1/3. యాజ్ ఇట్ ఈస్గా 1/3 రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 1 డివైడెడ్ 1/, ఇప్పుడు ఈ రెండింటిని 1 డివైడెడ్ 1/3. ఆల్రెడీ ఇక్కడ మనం సాల్వ్ చేసినాం కదా. 1 డివైడెడ్ బై 1/3 అంటే ఎంత? ఆన్సర్ 3. సో ఇక్కడ 1 డివైడెడ్ 1/3 ప్లేస్లో 3 అని రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1 డివైడెడ్ బై 1/3 ఉంది మనకి. సో ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 1 ఇంటూ 1/3ని రెసిప్రోకల్ రాయాలి. సో 1/3కి రెసిప్రోకల్ 3. సో 1 ఇంటూ 3. సో ద ఆన్సర్ వచ్చేసి 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 3/4 ఇంటూ -2/3 ప్లస్ 3/5. 3/4 ఇంటూ -2/3 ప్లస్ 3/5. ఇక్కడ మనకి ఫస్ట్ మనం బ్రాకెట్ సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ని కనుక చూసుకుంటే మనం రెండింటికి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ రెండింటికి కాసాగు లేదా ఎల్సిఎం చేయాలి. సో 3కి 5కి కాసాగు లేదా ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి 3 1s 3, 5 యాజ్ ఇట్ ఈస్గా 5 1s 5. సో 3 ఇంటూ 5 15. కాసాగు లేదా ఎల్సిఎం వచ్చేసి 15. ఇప్పుడు ఫస్ట్ నంబర్ తీసుకుంటే -2/3. ఇందులో హారం 3. సో ఈ 3 టేబుల్లో మనకి 15 ఎక్కడ వస్తుంది? 5s ఇంటూ 5/5
-2 ఇంటూ 5 -10 డివైడెడ్ బై 3 ఇంటూ 5 15. సో ఈ -2/3 ప్లేస్లో మనము -10/5 15 రాయొచ్చు. -10/15. నెక్స్ట్ అలాగే 3/5 తీసుకుంటే సెకండ్ నంబర్, ఇక్కడ హారం వచ్చేసి 5. సో 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుంది? 3/3. 3 ఇంటూ 3 9/5 ఇంటూ 3 15. సో ప్లస్ 9/15. సో ఈ బయట ఉన్న నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్న 3/4 ఇంటూ, ఇప్పుడు ఈ రెండు డినామినేటర్స్ సేమ్ కాబట్టి మనము ఈ పైన ఉన్న నంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అవి ఏంటి? -10 + 9 డివైడెడ్ బై 15. ఇక్కడ బయట ఉన్న నంబర్ యాజ్ ఇట్ ఈస్ 3/4 ఇంటూ -10 + 9 -1 డివైడెడ్ బై 15. ఫస్ట్ ఏదైనా క్యాల్కులేషన్ పాసిబుల్ అవుతుందో చూద్దాం. 3 1s 3 5s. సో మనకి ఏం మిగులుతుంది అప్పుడు? 1 ఇంటూ -1 -1 డివైడెడ్ బై 4 ఇంటూ 5 20. సో మన ఆన్సర్ వచ్చేసి -1 డివైడెడ్ బై 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1 + 1/3 ఇంటూ 1 + 1/4 ఇంటూ 1 + 1/5 అండ్ సో ఆన్ టిల్ 1 + 1/n. సో ఇక్కడ ఫస్ట్ ఒకటి చూస్తున్నాను నేను. ఫస్ట్ 1 + 1/3 ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఈ 3ని ఫస్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి. 3 1s 3, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, సో ప్లస్, ఇక్కడ పైన 1 ఉంది 1 డివైడెడ్ బై, ఇక్కడ కింద 3 ఉంది కాబట్టి 3. సో 3 + 1 4 డివైడెడ్ బై 3. సో ఇదే విధంగా మిగతావన్నీ నేను సాల్వ్ చేస్తాను. 3 1s 3 + 1 4/3 ఇంటూ 4 1s 4 + 1 5/4 ఇంటూ 5 1s 5 + 1 6 డివైడెడ్ బై 5 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది మరి? n ఇంటూ 1 n + 1 డివైడెడ్ బై n. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా పైన ఉన్న నంబర్ కింద ఉన్న నంబర్ కట్ అయిపోయింది, పైన ఉన్న నంబర్ కింద ఉన్న నంబర్ కట్ అయిపోయింది. సో అలాగే మొత్తం ఇక్కడ కింద నంబర్ దానికి ముందున్న దానికి పైన నంబర్ కట్ అయిపోతుంది, అది n ఉంటుంది అనమాట అక్కడ. సో ఇక మిగిలిది ఏంటి మనకి? పైన n+1 డివైడెడ్ బై కింద వచ్చేసి 3. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి n+1 డివైడెడ్ బై 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సౌమ్య తన బుట్టలో ఉన్న యాపిల్ పండ్లను 4 వ్యక్తులకు 1/12 5/18 7/30 7/48 భాగాల చొప్పున పంచింది. సో ఆ బుట్టలో ఉండాల్సిన కనీస యాపిల్ పండ్ల సంఖ్య ఎంత? ఒకరికేమో 1/12, ఒకరికేమో 5/18, ఒకరికేమో 7/30, ఒకరికేమో 7/48. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం చొప్పున పంచాలి అంటే అసలు తన దగ్గర ఎన్ని యాపిల్ పండ్లు ఉండాలి? సో ఏం లేదు, అన్ని హారాలకి కాసాగు చేయాలి. ఏ నంబర్స్ ఉన్నాయి? 12 18 30 48. అన్ని హారాలకి కాసాగు, అది ఎల్సిఎం చేయాలి. సో చూద్దాం మరి. 12 18 30 48. 2 టేబుల్ తీసుకుంటాను ఫస్ట్ నేను. 2 6 12, 2 9 18, 2 15 30, 2 24 48. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 2 6, 3 3 9, 3 5 15, 3 8 24. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుంటున్నాను. 2 1 2, 3 రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్, 5 రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్, 2 4 8. ఇప్పుడు 3 టేబుల్లో 5 4 రాదు, 5 టేబుల్లో 3 4 రాదు, 4 టేబుల్లో 3 5 రాదు కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 2 × 3 × 2, 2 × 3 × 2 ఇంటూ 3 × 5 × 4, 3 × 5 × 4. చూద్దాం ఎంత వస్తుందో మరి. 5 × 4
20, 20 into 3, 60, 60 into 2, 120, 120 into 3, 360, 360 into 2, 720. అంటే తన బుట్టలో ఉండాల్సిన కనీస యాపిల్ పండ్లు 720. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే a/b² ఇంటూ b/a² లబ్ధానికి సమానమైనది ఏది? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఈ 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం మనం. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? a/b² ఇంటూ b/a². ఇక్కడ a యాజ్ ఇట్ ఈజ్ బై b²ని b ఇంటూ b అని రాయొచ్చు, ఇంటూ ఇక్కడ పైన b యాజ్ ఇట్ ఈజ్ a²ని a ఇంటూ a అని రాయొచ్చు. ఇక్కడ a క్యాన్సిల్, ఇక్కడ b క్యాన్సిల్. సో ఇక్కడ న్యూమరేటర్లో 1/b ఇంటూ a, ba లేదంటే ab. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆన్సర్ 1/ab. అలాగే ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 1/a+b ప్లస్ 1/a+b. ఇక్కడ రెండు డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. 1 + 1 2 డివైడెడ్ బై a+b. ఈ ఆప్షన్ ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ a/b ప్లస్ a/b. ఇక్కడ రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో a + a 2a/b. ఇది కూడా మనకు వచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 b/a ప్లస్ b/a. ఇక్కడ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి సో న్యూమరేటర్స్ యాడ్ చేస్తే b + b 2b/a. ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక మిగిలింది ఒక ట్రై చేద్దాం. 1/2ab ప్లస్ 1/2ab. ఇక్కడ రెండు డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 1 + 1 2 డివైడెడ్ బై 2ab. ఇక్కడ 2 క్యాన్సల్. సో మనకి మిగిలేది 1/ab. ఇక్కడ 1/ab మనకు ఆప్షన్లో వచ్చింది, 1/ab మన క్వశ్చన్లో కూడా ఉంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. 1/2ab ప్లస్ 1/2ab అనేది ఇచ్చిన క్వశ్చన్కి ఈక్వల్. ఓకే, మనలో చాలామందికి ఎల్సిఎం లేదా కాసాగు చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో 3 టైప్స్ నేను చెప్తాను, అందులో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అయ్యండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి 2/3 ప్లస్ 3/5 అనే ప్రాబ్లం ఉంది. ఎల్సిఎం చేయడం ఎలా? ఫస్ట్ కింద ఇచ్చిన హారాలను రెండింటిని తీసుకోండి. ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 1s are 3. 3 టేబుల్లో 5 రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటున్నాను. 5 టేబుల్లో 1 రాదు, సో యాజ్ ఇట్ ఈస్ 5 1s are 5. ఇప్పుడు 1 1 వచ్చిన తర్వాత వదిలేసేయండి. ఈ కింద ఉన్న నంబర్లన్నిటిని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 5 15. ఇప్పుడు ఈ 3 టేబుల్లో 15 ఎక్కడ వస్తుంది? 5s. సో దీనికి 5తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుంది? 3s. సో 3తో మల్టిప్లై చేయండి. 2 × 5 10 ప్లస్ 3 × 3 9 డివైడెడ్ బై 15. 10 + 9 19/15. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ 2/3 × 3/5 ఉంది. డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ కింద ఉన్న రెండు నంబర్లని మల్టిప్లికేషన్ చేసి రాసేయండి. 3 5s are 15. నెక్స్ట్ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా మీరు రైట్ సైడ్ కింద ఉన్న నంబర్ నుంచే స్టార్ట్ చేయాలి. 5 2s are 10 ప్లస్ 3 3s are 9. 10 + 9 19/15. చూసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఇక్కడ రైట్ సైడ్ కింద ఉన్న నంబర్ నుంచే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. 5 2s are 10, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 3s are 9. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి
ఇక్కడ కింద ఉన్న నంబర్ రెండింటిని అబ్జర్వ్ చేస్తే 3 and 5. సో ఈ రెండిట్లలో పెద్ద నంబర్ని తీసుకోండి. ఆ పెద్ద నంబర్ వచ్చేసి 5. 5 టేబుల్ని రాయండి మీరు. 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20, 5 5s 25 అట్లా. ఇప్పుడు ఈ 3 టేబుల్ని తీసుకొని ఒక్కొక్క నంబర్ని చెక్ చేయండి. 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు. 3 టేబుల్లో 10 వస్తుందా? రాదు. 3 టేబుల్లో 15 వస్తుందా? వస్తుంది. సో 15 అనేది ఎల్సిఎం ఈ రెండు నంబర్స్కి. ఇప్పుడు ఎల్సిఎం 15 తెలిసిపోయింది కాబట్టి సేమ్ ఫస్ట్ మెథడ్ లాగా చేసేయండి మళ్ళీ. సో ఈ మూడిట్లలో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి.